తమిళనాడుకు చెందిన వివాదాస్పద గురువు నిత్యానంద మరోసారి సంచలనంగా మారాడు. ఆయన చనిపోయారంటూ మేనల్లుడి ప్రకటన, ఆ తర్వాత ఆయన బతికే ఉన్నాడంటూ కైలాసదేశం ప్రకటనతో గందరగోళం నెలకొంది. నిత్యానంద తనకు తానుగా దైవమని ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా ఏకంగా సొంత దేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈక్వెడార్ సమీపంలో ఐలాండ్ను కొనుగోలు చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరు కూడా పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా కైలాసకు వెళ్లడానికి కరెన్సీ, పాస్పోర్ట్, జెండాను కూడా రూపొందించుకున్నాడు. తమ దేశాన్ని గుర్తించాలని తన ప్రతినిధుల్ని సైతం ఐక్యరాజ్య సమితికి పంపించాడు. అయితే సడన్ గా మంగళవారం నాడు ఈ వివాదాస్పద గురువు నిత్యానంద సజీవ సమాధి అయినట్టు వార్తలొచ్చాయి. ఈ మేరకు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ఈ విషయాన్ని వెల్లడించడంతో ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అయింది. నిత్యానంద కొన్ని రోజులుగా తరచుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారట. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం ఆయన చనిపోయారని మేనల్లుడు స్వయంగా ప్రకటించినట్లు తమిళ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. దీంతో ఆయన భక్తులు, అనుచరులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే తాజాగా నిత్యానంద చనిపోలేదని ఆయన ప్రకటించుకున్న కైలాస దేశం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా, హెల్దీగా, చాలా యాక్టివ్గా ఉన్నట్టు వెల్లడించింది. నిత్యానంద బతికే ఉన్నాడనేందుకు రుజువుగా మార్చి 30న ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొన్న లైవ్ లింక్ను తన ప్రకటనకు జత చేసింది. దురుద్దేశపూరితంగానే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇక 2019లో అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిని సొంతం చేసుకుని దానికి కైలాస దేశంగా పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడే ఉంటున్నారాయన. ఇదిలా ఉంటే నిత్యానంద హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసి సమాధి చెందారని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్. దీన్ని నిత్యానంద అధికారిక వెబ్సైట్ గానీ, యూట్యూబ్ ఛానల్ గానీ సుందరేశ్వరన్ ప్రకటనను ఖండించకపోవడంతో ఆయన భక్తగణం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో నిత్యానంద వెంకటేశ్వరమూర్తి భావ సమాధి దర్శనం పేరుతో శ్రీవారి వేషంలో ఆయన దర్శనమిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో రావడం కలకలం రేపింది. అయితే కేసుల నుంచి తప్పించుకునేందుకే ఈ సజీవ సమాధి ప్రకటన అంటూ నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యానందకు అభిమానులు, భక్తులు, అనుచరులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్ తదితర 41 ప్రాంతాల్లో ఆయనకు ఆశ్రమాలున్నాయి. 15 ఏళ్ల క్రితం నిత్యానంద ఒక ప్రముఖ నటితో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనం సృష్టించింది. వందలాది మంది మహిళా శిష్యురాలను తప్పుదారి పట్టించడం, మనీ లాండరింగ్ కు పాల్పడడంతో పాటు భూ కబ్జాలకు సంబంధించి ఆయనపై పలు ఆరోపణలున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్లో మహిళలపై నిత్యానంద అత్యాచారం చేసినట్టు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 2020లో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద పసిఫిక్ దీవుల్లో కైలాస పేరుతో దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించారు. స్వామీజీ అవతారంలో ఉన్నప్పటికీ నిత్యానంద విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. 100 కోట్లతో కైలాసదేవి కొనుగోలు చేసినట్టు సన్నిహిత భక్తులు చెబుతున్నారు. ఆయనకు దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్లో కైలాస ద్వీపంతో పాటు భారత్లోని తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో భారీగా ఆస్తులున్నట్టు తెలుస్తోంది. తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఆయనకు విలువైన భూములు, భవనాలు ఉన్నట్టు సమాచారం. తిరువణ్ణామలైలో పెద్ద ఎత్తున ఆశ్రమం, వ్యవసాయ భూములు ఉండగా బిడదిలోని ధ్యానపీఠం 100 కోట్ల రూపాయల విలువ చేస్తుందని అంచనా. మొత్తంగా ఆయన ఆస్తుల విలువ దాదాపు 4000 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. నిత్యానంద కేవలం ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా ఒక వ్యాపారవేత్తగా కూడా ఎదిగారు. ఆయన స్థాపించిన నిత్యానంద ధ్యానపీఠం ప్రపంచవ్యాప్తంగా అనేక శాఖలను కలిగి ఉంది. ఇక నిత్యానందకు భార్య, పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఆయన వీలునామా రాయకుండా మరణించి ఉంటే ఈ ఆస్తుల పంపకం న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన మరణించినట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో 1000 కోట్ల రూపాయల ఆస్తులన్నీ ఎవరికి చెందుతాయనే చర్చ మొదలైంది. అయితే ఆయనపై ఉన్న అనేక ఆరోపణలతో ఆస్తుల మూలాలు, వాటి కొనుగోలుకు సంబంధించిన వివరాలపై కూడా విచారణ జరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. సుదీర్ఘ కాలంగా నిత్యానంద శిష్యురాలిగా, భాగస్వామిగా ఉన్న నటి రంజితకే అవన్నీ చెందుతాయని శిష్యగణం చెబుతోంది. వాటి నిర్వహణ బాధ్యతలు కూడా ఆమె చూస్తున్నారని భక్తులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిత్యానంద జీవ సమాధి అయినట్టు వార్తలు ఆయన అనుచరులను తీవ్రంగా కలిచివేశాయి. ఇప్పుడు ఆయన ఆస్తుల గురించి వస్తున్న వార్తలు వారిలో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తమ గురువు బతికి ఉన్నారనే వార్త కొంత ఊరటనిచ్చినా ఆయన ఆస్తుల భవితవ్యం ఏంటనే ప్రశ్న వారిని వెంటాడుతోంది. మొత్తానికి నిత్యానంద మరణంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయన బతికే ఉన్నట్టు కైలాస దేశం ప్రకటించినప్పటికీ ఈ విషయంపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.
ఒకవేళ ఆయన మరణిస్తే ఆయన వదిలి వెళ్లిన వేల కోట్ల రూపాయల ఆస్తులను ఎవరు నిర్వహిస్తారు? రంజిత వారసురాలవుతారా లేక మరెవరైనా బాధ్యతలు తీసుకుంటారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాల్సి ఉంది. అయితే నిత్యానంద మేనల్లుడు ఆయన తర్వాత పీఠం ఎక్కుతారని ప్రచారం నడుస్తోంది. అసలు నిత్యానంద చనిపోయారనే దానిపైనే సరిగ్గా క్లారిటీ లేదు. ఏప్రిల్ 1న ఫోర్స్ చేసేందుకు కొంతమంది కావాలనే ఇలా నిత్యానందను ట్రోల్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే నిత్యానంద చనిపోయారా లేదా అనే దానిపై మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.